విజయవాడ అంటే ఒక యాహ్! రాజకీయ రాజధాని, పొలిటికల్ యాహ్! క్యాపిటల్ అంటారు ఆంధ్రప్రదేశ్. అటువంటి విజయవాడలో మీరు మేయర్ అయ్యారు. ఎలా సాధ్యమైంది? అది వెరీ గుడ్ క్వెషన్ అండి. మా నాన్నగారు ఎంత బిజీ డాక్టర్ అయినా కూడా దాదాపు 40 ఏళ్ళు కౌన్సిలర్‌గా ఉన్నారు. తర్వాత మున్సిపల్ చైర్మన్‌గా కూడా చేశారు. ఆయన చైర్మన్‌గా ఉన్నప్పుడు 1959లో నా పెళ్ళయింది. అంటే మే 20న నేను 66వ మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటాననమాట. మా పిల్లలు 89లో నేను మేయర్‌గా ఉన్నప్పుడు జరిగింది. అయితే నేను ఫస్ట్ మేయర్‌ని కాదు. ఫస్ట్ డైరెక్ట్‌లీ ఎలక్టెడ్ మేయర్. అంతకుముందు కౌన్సిలర్స్ మేయర్‌ని ఎన్నిక చేసుకునేవాళ్ళు. నేను మన ఎన్టీ రామారావు గారు అట్లా కాదు, డబ్బులిచ్చి కొనుక్కుంటారు, అది చేస్తారు. డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే కొంత ఏ పార్టీ వాడైనా కాస్త మెడక మీద తలకాయ ఉన్నవాడిని సెలెక్ట్ చేస్తారు. పైగా వాడిని ఎవరు భయపెట్టక్కర్లేదు, మేము దించేస్తాం, అది చేస్తాం, ఆ పని చేయబోతే అది అనేక అర్థం లేని అగెయిన్స్ట్ రూల్స్ అవకాశాలు ఉన్నాయి. లంచం అడుగుతారు అని ఇవన్నీ పెడతాయి. డైరెక్ట్ మళ్ళీ ఎవరేం చేయలేరు. అట్ బెస్ట్ మీకు ఇష్టం లేకపోతే ఆయన చెప్పిన ప్రపోజల్స్ డోనట్స్ అది ప్రజలు వాచ్ చేస్తారు. దే- రో- దేశం అవును. కోసం ప్రజల కోసం మంచి ప్రపోజల్ చేస్తే ఆ విధంగా నేను ఏమైందంటే నా అనేక పొలిటికల్ రీజన్స్ చెప్పేది. బెజవాడలో కొన్ని కమ్యూనిటీలు డామినేట్ చేస్తాయి అండ్ కొన్ని కమ్యూనిటీలు చాలా ఎంత తెలుగు వాళ్ళు ఉన్నా ఎవరన్నా నొక్కేస్తుంటారు. సో పెక్యులర్ సర్కమ్స్టెన్సెస్లో బంగాళరావు గారు నన్ను సెలెక్ట్ చేశారు మేయర్ క్యాండిడేట్గా డైరెక్ట్ ఎలక్షన్స్లో. నేను చాలా చక్కగా గెలిచాను. అయితే తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేశారంటే పొలిటికల్ ఎవరిని మెన్షన్ చేయటం లేదు. మళ్ళీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ తెచ్చారు. సో పాత పద్ధతి మళ్ళీ మొదలైంది.